హలో గైస్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'నీ దారే నీ కథ' మూవీ రివ్యూ చూసేదానికంటే ముందు ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక మూవీ విషయానికొస్తే ఈ మూవీ యొక్క రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. అండ్ ఇక ప్లాట్ లైన్ వచ్చేసి కొంతమంది యంగ్‌స్టర్స్ ఒక పెద్ద మ్యూజిక్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటారు. ఇక ఇంతకీ ఆ మ్యూజిక్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేశారా లేదా? ఒకవేళ చేసుంటే విన్ అయ్యారా లేదా? అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే ఏం బాలేదండి. ఎందుకు అంటే మూవీ మొత్తం గూడా మ్యూజికే ఉంటదండి. అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద మూవీ మ్యూజికే ఉంటది. ఎంత మ్యూజిక్ బేస్డ్ మూవీ అయినా సరే కొద్దిగైనా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది గూడా ఉండాలి గదండీ. ఇంకా యాక్టింగ్‌ల గురించి మాట్లాడుకుంటే సినిమా మొత్తంలో వీళ్ళు బాగా యాక్ట్ జేశార్రా అని అనిపించేలా ఒక్కరు గూడా పెర్ఫార్మ్ జేయలేదండి. అన్ని ఆర్టిఫిషియల్ యాక్టింగ్‌లు, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ ఇంకా మూవీ రన్ టైమ్ అయితే జస్ట్ 2 అవర్సే అయినా సరే, ఏదో 5 అవర్స్ రన్ టైమ్‌తో ఉన్న మూవీని చూస్తున్నామా అని అనిపిస్తది. అంటే అంత స్లో ఉంటది మూవీ. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ స్లో అనే పదానికే స్లో అనిపించేలా ఉంటది మూవీ. ఇక ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉంటారు. అంటే ఇక నా డైలాగ్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ నువ్వే చెప్పాల్సింది అన్నట్లు చెప్తుంటారు. బీజీఎం అయితే ఏం బాలేదండి. ఎంత మ్యూజిక్ బేస్డ్ మూవీ అయినా సరే, బీజీఎం మాత్రం బాలేదు. సినిమాటోగ్రఫీ గూడా చాలా పూర్‌గుంటదండి. ఏదో 'సి గ్రేడ్' షార్ట్ ఫిల్మ్‌ని చూస్తున్నామా అని అనిపిస్తది. ఇక ఈ మూవీలో అయితే ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 1.5 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.